పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగానే సారథితో ఎవరినాడో తెలుసా? ద్రోణాచార్యుడి దగ్గరికి పోని, ఆయన సంగతి చూస్తా అన్నాడు. ఈయన వయస్సు ఎంత, ద్రోణాచార్యుడు ఎంత? ఏమిటా మాటలు, అహంకారం. ఆ సారథి ఎవరో తెలుసా? అర్జునుడికి 30 ఏళ్ళుగా డ్రైవింగ్ చేస్తున్నాయి. యుద్ధరంగంలో కృష్ణుడు చేశాడు, కానీ అర్జునుడు ఆయన వయస్సు 60, రిటైర్ అయిపోయాడు. సారథి చాలా అనుభవజ్ఞుల మాటలు ఎప్పుడు వినాలి. యువతరానికి ఉపదేశం చేస్తున్నా, దయచేసి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఆర్థికమైన విషయాల్లో, వివాహమైనా సరే వాళ్ళ మాటకి ప్రాధాన్యం ఇవ్వండి. పెద్దవాళ్ళకి నేను చెప్పాను, ఏమీ ఇవ్వకుండా నా ఇష్టం అంటే వదిలేయండి, కక్ష కట్టదు. వినడం వీళ్ళ పూచి, వినకపోతే వదిలేయడం వాళ్ళ బాధ్యత. అంతే, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. పెంచేసుకుంటే అలాగే విపరీతంగా వినలేదు. అభిమన్యుడు దెబ్బతున్నాడు. సారథి ఏం చెప్పాడో తెలుసా? నాయనా, నీకు కాదయ్యా, నీ బాబుకి డ్రైవింగ్ చేశా, అర్జునుడికి చేశా. మన గోదావరి జిల్లాల భాషలో చెప్పాలంటే నీ బాబుని